ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. సో నికోలస్ వచ్చేసి క్రిస్టియన్ అనమాట, ఆయన క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఇదేంటంటే దీన్ని బ్రిడ్జ్ ఆఫ్ డ్రీమ్స్ అంటారు అనమాట. నేను చాలాసార్లు గోవా వచ్చాను కానీ ఎప్పుడు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను చాలాసార్లు వచ్చినప్పుడు ఏవో పిచ్చి పిచ్చి పనులు చేశాను కానీ నేను అవన్నీ సార్ చేయొద్దు అని డిసైడ్ అయ్యాను. సో అందుకే మంచి మంచి లొకేషన్, నాకు లొకేషన్స్ అంటే చాలా ఇష్టం. గ్రీనరీ లొకేషన్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకోసమనే ఈసారి ఓన్లీ లొకేషన్స్ కవర్ చేద్దాం నా వ్యూవర్స్కి, నా వ్యూవర్ ఫ్రెండ్స్కి. ఓకేనా, మంచి మంచి లొకేషన్స్ చూపించాలి అని అనుకున్నాను. అందుకోసమే ఈరోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను వ్లాగ్స్. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, మీరు చూసి కామెంట్ చేయొచ్చు. మనకు కామెంట్ చేసేంత ఫాలోవర్స్ లేరనుకో, కానీ ఫ్యూచర్లో వస్తాయని ముందే చెప్తున్నాను అనమాట. సో బ్రిడ్జ్ వచ్చేసి ఎట్లా ఉంటుందంటే, ఇటు సైడ్ నుంచి అడిగి చాలా కొంచెం పెద్దగానే, ఇయర్లీ ఒక 200 మీటర్స్ వరకు ఉంటుంది బ్రిడ్జ్. 200-300 మీటర్స్ బ్రిడ్జ్ ఇది. సో విషయం ఏంటంటే, ఈ బ్రిడ్జ్లో నడుస్తూ ఇటు అటు కింద చూసినారా, కిందకు ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇట్లా నడుస్తూ వెళ్ళేటప్పుడు సో ఇట్లాంటి కపుల్స్ మీరు చూస్తుంటారు. ఇలాంటి కపుల్స్ ఆల్వేస్ ఓకేనా చాలా జాలీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇట్లాంటి దానిలో నడవడం నేనైతే ఫస్ట్ టైం. మీరు ఎప్పుడైనా నడుచుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా గోవా వస్తే దీన్ని బ్రిడ్జ్ ఆఫ్ డ్రీమ్స్ అని మీ లొకేషన్స్లో చూసుకోండి. చూసి ఒకసారి మీరు విజిట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఈ వండర్ఫుల్ ఒక థింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా వస్తే మీరు కూడా ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ పొందుకుంటారు ఇక్కడ. సో ఇందాక నికోలస్ ఆయన మాట్లాడాడు కదా, పెద్ద ఆయన చాలా వండర్ఫుల్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. మనకు వచ్చేది అంతంత మాత్రమే ఇంగ్లీష్, బట్లర్ ఇంగ్లీష్. సో మా అబ్బాయి ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. మా వాళ్ళందరూ ఆల్రెడీ నేను నికోలస్ ఇంటర్వ్యూ చేస్తుంటే వాళ్ళంతా ముందుగానే వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో అది బ్రిడ్జ్కి ఎండింగ్ పాయింట్ అనమాట. మా వాళ్ళు ఇట్లాంటి లొకేషన్స్ చూడాలన్నా, నీళ్ళన్నా, బీచ్లన్నా ఓకేనా ఫుల్గా ఓకేనా జాయ్ఫుల్గా ఫీల్ అవుతారు అనమాట. సో మావాడు హ్యాపీనా? హ్యాపీ హ్యాపీ ఓకే. సో కొంచెం లైట్గా ఊగుతూ ఉంటుంది బ్రిడ్జ్ ఇది. గోవాలో ఏంటంటే మీరు ఏ టైంలో వచ్చినా కూడా హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇట్లా మీరు ఇట్లా లోపలికి వచ్చారంటే ఫుల్ చెట్లు అవి మస్తు బాగుంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంత ఫారెస్ట్ ఏరియా కదా. సో గోవా సైడ్ అంటే ఏంటంటే వెస్టర్న్ ఫారెస్ట్ అంటారు, ఇవన్నీ వెస్టర్న్ ఫారెస్ట్ అంటారు. ఇట్లా చెట్లు అడవుల్లోకి వస్తే మనకి కొత్త కొత్త పక్షులను చూడొచ్చు, కొత్త కొత్త శబ్దాలు వినొచ్చు. సో నైస్ లొకేషన్ అయితే అదిరిపోయింది కదా. మీరైతే నా దగ్గర ఎక్కువ మంది చూసింటారు ఫ్రెండ్స్. సో ఇదంతా మన ఫ్యామిలీ అనమాట. ఎక్కడుంది? ఇంకా ఇట్లాంటి బటర్ఫ్లైస్ చాలా చూడొచ్చు. బటర్ఫ్లై